వేల మంది ఈ రోజు ఈ హంద్రీనేవో ప్రాజెక్ట్ చూసుకుంటూ వస్తున్నాం. చోళ సముద్రం నుంచి రైతాంగం కూడా ఇదేదో ఆసామాసీ ప్రాజెక్ట్ కాదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ రాయలసీమకు కృష్ణా జలాలు కావాలని చెప్పి అనేకమైన పోరాటాలు త్యాగాలు కూడా చేశారు. రాజశేఖర్ గారి నాయకత్వంలో 85 నుంచి కూడా 2004 వరకు కూడా ఈ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలి, రాయలసీమను సస్యశ్యామలు చేయాలి అని చెప్పేసి ఆ రోజు అనేకమైన పోరాటాలు కూడా చేశారు 4 జిల్లాల వారు కూడా. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాలంటే అత్యల్ప వర్షపాత జిల్లాలు కూడా ఈ రోజు కూడా. అందుకోసమే ఇక్కడ కూడా సస్యశ్యామలు చేయాలంటే కృష్ణా జలాలు శరణమని చెప్పేసి మన పెద్దల త్యాగాల వల్ల అందరూ కూడా ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు దగ్గర కంటే ముందుండేవారు కూడా ఎవరు కానీ ప్రజల యొక్క ఆశలకు మాత్రం సాకారం చేయలేదు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2004లో 2005లో అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ వేసిన దాన్ని మరొక మారు వేసి ఈ రోజు 2012 నుంచి ఈ 4 జిల్లాలకు హంద్రీని ద్వారా వస్తుందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి వలన. మేమందరం 2012 నుంచి అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. కానీ మరొక మారు 2024లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలా గండి కొట్టారో మన అందరికి కూడా ఆశలకు కూడా ఈ రోజు కూడా మన ప్రత్యక్షంగా కూడా చూడడం జరిగింది. మేమంతా కూడా ఇంకా వెడల్పు చేయాలని చెప్పి మేము రాయలసీమ వాసులు కోరుకుంటూ ఉంటే ఈరోజు కుదించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అలవాటు కూడా 40 టీఎంసీలకు ఆయనే ఫౌండేషన్ వేయడం, 5 టీఎంసీ మరొక మారు కూడా ఆత్మకూరు దగ్గర ఫౌండేషన్ వేయడం. అదే పద్ధతిలో ఈరోజు 3850 కని, అలాగే ఈరోజు జీడిపల్లె కింద కూడా దాదాపుగా కూడా 400 కిలోమీటర్లు అంటే దాదాపుగా 370 కిలోమీటర్లు కూడా 1800కు 2000 కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు లైనింగ్ రూపంలో కూడా ఎలా దోపిడీ చేశారో అందరూ ప్రత్యక్షంగా చూశారు. 3850 కోట్ల రూపాయలు కేవలం 100 రోజుల్లోనే కేవలం 100 రోజుల్లోనే దోపిడీ చేసింది ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం. వారికి కావలసిన కాంట్రాక్టర్లు, ఈ కాంట్రాక్టర్లే వారి పార్టీలో కూడా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, వారికి వంతు పలికే వాళ్ళు వారందరికీ కూడా ఇచ్చేసి ఎలా దోపిడీ చేశారో ఇప్పుడే శైలనాథ్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ కళ్ళ ముందర ఎలా నాశనకంగా కూడా గ్రౌండింగ్ పేరులో ఎలా చేశారో కూడా మీ అందరికి కూడా తెలుసు. లూజ్ సాయిల్ ఉండే సాట ఎలా కూడా చేశారో కూడా ఇంతకంటే కూడా తార్కాణం అనేది కూడా మరొకటి కూడా లేకుండా కూడా పోయింది. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నీవాని కూడా 11,500 మేము అడుగుతూ ఉంటే 6,300కు కూడా పెంచి ఇదంతా కూడా వెంటనే కూడా పనులు ప్రారంభించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అలాగే ఎందుకు 6,300 మాత్రమే తక్కువ చేశావు, మాకు 11,500 కావాలంటే మీరెవరు కానీ అధైర్యపడద్దండి. ఈ హంద్రీని కింద ఉన్న కడప జిల్లా తర్వాత అలాగే చిత్తూరు జిల్లా ఆయకట్టును తప్పించి ఆ 2 కూడా సత్యసాయి జిల్లాకు, అనంతపురం జిల్లాకు, కర్నూలు జిల్లాకు కూడా నీరు ఇస్తామని చెప్పేసి 6,300 చేశాను, అంతకంటే ప్రయోజనం ఉండేటట్లు కూడా చేశానని కూడా చెప్పడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్లు రద్దు చేసి ఎలా 3,850 కోట్లు కూడా చేశారో చేసేది కాకుండా రైతుల యొక్క ఆశలకు కూడా గడ్డి కొట్టడం జరిగింది. రైతుల బతులకు సమాధి కట్టడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం కూడా. ఇక్కడుండే రైతాంగం వేల కొడుతుండే బోర్లని కూడా ఎలా ఎండిపోయాయో, చెట్టు ఎండిపోతాయో ఈరోజు తర్కారం కూడా ఇక్కడంతా కూడా చూస్తూనే పోతూనే ఉన్నాం. అలాగే 3,850 క్యూసెక్కులకు వెడల్పు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే కథలు చెప్తున్నారు, గంటలకు కూడా మేము పెంచామంటారు. నేను అడుగుతాను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే ఈ కూటమి నాయకులందరినీ కూడా, నిజంగా కూడా 3,850తో చేస్తే దీని 3 రోజులకు టీఎంసీ చేయాలి. మీరు 240 రోజులు పంపింగ్ చేసి కేవలం 51 టీఎంసీలే చేశారంటే కేవలం 2,600 2,700 క్యూసెక్కులు మాత్రమే వస్తేనే 240 రోజుల్లో 51 టీఎంసీలు వస్తాయి. అదే కనుక మీరు చెప్పినట్లుగా ఉంటే 80 టీఎంసీలు వచ్చేది 2040లో. లేకపోతే 50 టీఎంసీలు అంటే 170 రోజుల్లో అవుతుందని చెప్తే ఎవ్వరు కానీ సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో ఉండే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, మంత్రులు కానీ, అలాగే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఎవ్వరు కానీ ఈ ప్రశ్నకు మాత్రం జవాబు మాత్రం చెప్పలేదు. అంటే నేరస్తులు
ఎలా దోపిడీ చేశారో చెప్తున్నాను. తప్పకుండా కూడా మేము ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా తప్పునైనా సర్దిద్దుకో. ఎవరైతే వీళ్ళని దోపిడీ చేశారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెనక్కి తీసుకో. ఆ డబ్బంతా కూడా ప్రభుత్వ ఖజానా నుంచి ఏదైతుందో ప్రభుత్వ ఖజానాకి వెనక్కి కట్టించాయి. కానీ అట్లు చేయకుండా ఇదే చంద్రబాబు నాయుడు వారికి గ్రౌండ్కి ఎక్కడైతే లేదో, ఎక్కడ సరిగా లేదో అవన్నీ కూడా సజ్జేయండి అని చెప్పి మరే అదనంగా కూడా 100 కోట్లకు పైన చేయడం. ఇంతకంటే చంద్రబాబు నాయుడు అంటే దొడ్డిదారులు అన్ని కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికే పోతానని చెప్పి ఇంతకంటే ఏదో తాత్కాలం కూడా లేదు. కూడా ఆ పనులు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు కూడా చెప్తున్నాం. అందుకోసమే టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది. మేమందరూ కూడా ఉంటాం. కాబట్టి రైతాంగం అంతా కూడా ఎవరు కానీ వీళ్ళు చేసే అనాగరిక చర్యల వలన, దుశ్చర్యల వలన నష్టపోయినా కూడా పోరాటాలు చేస్తాం. కానీ ఎక్కడ కానీ దుశ్చర్యలకు మాత్రం ఎక్కడ కానీ పాల్పడతానని చెప్పేసి జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజలకు కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిలిపిస్తూ సెలవు తీసుకొచ్చుకుంది.